హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అంటేనే అందరికీ గుర్తొచ్చేవి ఐస్ క్రీమ్. సో మన ఛానల్లో ఈరోజు కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేయడం ఎలానో చూద్దాం. అందుకు నేను దొడ్లా వాళ్ళది 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ కడాయిలో వేసుకున్నాక లో ఫ్లేమ్లో బాగా మిల్క్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇదైతే బాయిలింగ్కి పెట్టుకున్నాము. తర్వాత ఒక చిన్న కప్పులో కూల్ మిల్క్ తీసుకోవాలి. కూల్ మిల్క్ తీసుకున్నాక 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పాలలో వేసుకోవాలి. అలానే ఒక 3 to 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అండ్ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ టైట్ అయిపోతుంది. అండ్ మరీ అంత ఎక్కువగా కూడా టైట్ కాకూడదు. సో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. సో దాన్ని బట్టి మనం టెక్స్చర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఒక 3 to 4 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో ఒక 1/2 గ్లాస్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ టెక్స్చర్ బాగా వస్తుంది. అండ్ అలానే 3 to 4 స్పూన్స్ బాదం మిక్స్ MTR వాళ్ళదైతే యాడ్ చేసుకున్నాను. బాదం మిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కూలింగ్కి పెట్టిన కడాయిలో ఉన్న మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ అనేది తిప్పుకోవాలి. అండ్ మిక్సీ తిప్పినప్పుడు లంప్స్ రాకూడదు అండ్ చాలా వాటరీగా అవ్వాలి ఐస్ క్రీమ్ అనేది. సో ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అనేది మనం బాగా తిప్పుకోవాలి మిక్సీని. అండ్ ఐస్ క్రీమ్ జ్యూస్ని అయితే మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని 1 full day ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఈ ప్లాస్టిక్ బాక్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. అండ్ చూడండి, ఒక ఫుల్ డే మొత్తం అయితే ఫ్రీజర్ కంపల్సరీ పెట్టాలి. నేను పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫ్రీజర్లోకి. అండ్ ఇది అయిపోయినాక నెక్స్ట్ డే చూద్దాం ఎలా అవుతుందో ఐస్ క్రీమ్ అనేది. చూడండి ఎంత గట్టిగా ఫామ్ అయింది. అండ్ ఇది కట్ చేసుకునేటప్పుడు ఎలా అంటే సెకండ్ డేకి నైఫ్తో చిన్నగా పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే సెక్షన్స్గా, సో అది చాలా ఈజీగా ఉంటుంది మనము మిక్సీలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అండ్ సెక్షన్స్గా మనం మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవాలి. అప్పుడు మనకు టెక్స్చర్ బాగా స్మూత్గా వస్తుంది. మన ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పాప్సికల్స్కి షిఫ్ట్ చేసుకుందాం. పాప్సికల్స్కి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫుల్ డే మొత్తం మనమైతే ఫ్రీజర్లో పెట్టాల్సి వస్తుంది. అండ్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మనము రిమూవ్ చేసాక ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇలా అయితే ట్రై చేశాను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే కింద ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్. అండ్ ఇఫ్ యూ ట్రై మై రెసిపీ ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.